హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అ సూపర్ వీడియో. చాలా రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్ నాన్ బ్రేక్ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే జనరలీ ఇడ్లీ కానీ దోశ కానీ మిలెట్స్ నేను నానబెట్టి రుబ్బేస్తాను అనమాట. బట్ నేను మర్చిపోవడం వల్ల ఇప్పుడు బయట పిండి తెచ్చి చేసుకోవాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇవాళంతా మిలెట్స్ ఉండవు అనమాట మా ఇంట్లో. నేను సోక్ చేయడం మర్చిపోయాను. ఇడ్లీ పిండిలో ఒక టిప్ చెప్తాను. నేను ఇడ్లీలు వేసేటప్పుడు ప్లేట్కి నెయ్యి రాసి కనుక ఇడ్లీ వేస్తే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ప్లేట్ కూడా ఈజీగా కడుక్కోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. టిప్ ఎవరైనా నచ్చితే ఫాలో అవ్వండి. ఆ తర్వాత నేను లాగిన్ అయిపోయాను. నేను మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ 6కే లాగిన్ అయిపోయే పాటికి ఇవాళ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నాకు లంచ్ ప్రిపేర్ చేసుకోవడం కుదరలేదు. సో నేను ఇవాళ బాక్స్ ఆర్డర్ చేసుకున్నాను. రాజ్మా బాక్స్ అనమాట. కొంచెం వెజిటేబుల్స్, రాజ్మా కర్రీ అండ్ రైస్ వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉందన్నమాట. సో ఈవినింగ్ దాకా నాకు ఆకలేదు. ఈవినింగ్ అశ్వు గారి కోసం మష్రూమ్ బిర్యానీ చేశాను. నైట్ పూట బిర్యానీయా అని షాక్ అవ్వకండి. ఎందుకు చేశానో, ఎలా చేశానో నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వెయిట్ చేస్తుండండి. అండ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.